బీపీ మెడిసిన్స్ 3 అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్న బీపీ కంట్రోల్ ఉండట్లేదా? అయితే ఇది రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అయ్యి ఉండొచ్చు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కేవీ సుబ్బారావు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చీరాల. కొంతమంది మెడిసిన్స్ 3 అంతకన్నా ఎక్కువ వాడిన బీపీ అనేది 140/90 కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే కామన్ గా వచ్చేది బీపీ మెజర్మెంట్స్ రాంగ్ గా తీసుకోవటం కానీ, లేకపోతే వైట్ కోట్ ఎఫెక్ట్ అంటాము. హాస్పిటల్కి వచ్చినప్పుడు యాంగ్జైటీ వల్ల కొంచెం బీపీ రీడింగ్స్ ఎక్కువగా కనిపించడం కానీ, లేకపోతే మనం తీసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ మనం సరిగా పాటించే వల్ల సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం, అట్లాగే కొన్ని సెకండరీ కాజెస్ ఉంటాయండి. అందులో ప్రధానంగా వచ్చేసి హైపర్ ఆల్డోస్టెరానిజం అంటాము. అట్లాగే అదర్ కాజెస్ వచ్చేసి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. కొంతమందికి బాగా ఒబిస్గా ఉండి గురుకు రావటము, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓఎస్ఏ ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా బీపీ ఎక్కువగా ఉండొచ్చు. అట్లాగే కొంతమందికి మెడికేషన్స్ వల్ల కూడా బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో కామన్ గా వచ్చేసి స్టెరాయిడ్ టాబ్లెట్స్, ఓసీ పిల్స్, అట్లాగే పెయిన్ కిల్లర్స్, వీటి వల్ల కూడా బీపీ అనేది అన్కంట్రోల్డ్ గా ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసుకొని మనం బీపీకి తగిన మెడిసిన్స్ తీసుకుంటే మనకి బీపీ వల్ల వచ్చే ఫ్యూచర్లో డ్యామేజ్ని మనం నివారించవచ్చు.